ఇప్పుడు బతుకమ్మ కథ విందాం. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్జ్ ఆఫ్ హ్యాపీనెస్. కథలోకి వెళ్తే, అనగనగా ఒక రాజదంపతులు, వారికి 7 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. అందరికీ అంగరంగ వైభవంగా వివాహాలు జరిగాయి. ఆ రాజదంపతులు కాశీయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ రాజదంపతులు 7 కొడుకులను పిలిచి కూతుర్ని మంచిగా చూసుకోమని, అలాగే రాజ్య బాధ్యతలను అప్పజెప్పి కాశీయాత్రకు ప్రయాణమయ్యారు. కొన్ని రోజులకి దసరా పండుగ వచ్చింది. ఆ రాజ్యంలో గౌరీమాతను పూజించటం ఆనవాయితీగా వస్తుంది. రాజకుమార్తె కూడా గౌరీమాతను పూజించాలి అని ఆశపడింది. అందుకోసం పెద్ద వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. ఆ వదిన, మీ అన్నయ్యకి నీళ్లు తోడే పనిలో ఉన్నాను, ఇప్పుడు గుమ్మం తలుపు తెరవలేను, తర్వాత రమ్మని చెప్తుంది. సరే అని రెండో వదిన దగ్గరికి వెళ్తుంది. వదినా వదినా అని పిలవగా రెండో వదిన, మీ అన్నయ్యకి అన్నం పెట్టే పనిలో ఉన్నాను, ఇప్పుడు గుమ్మం తలుపు తెరవలేను, తర్వాత రమ్మని చెప్తుంది. అలాగే అని చెప్పి మూడో వదిన ఇంటికి వెళ్తుంది. వదినా వదినా అని పిలవగా, బిడ్డకి పాలిస్తున్నాను, గుమ్మం తలుపు తెరవలేను, తర్వాత రమ్మని చెప్తుంది. అలాగే అని చెప్పి 4వ వదిన వద్దకి, 5వ వదిన వద్దకి, 6వ వదిన వద్దకి కూడా వెళ్తుంది. కానీ వేరు కారణాల చేత గుమ్మం తలుపు తెరవలేరు. చివరగా 7వ వదిన ఇంటికి వెళ్తుంది. వదినా వదినా అని పిలవగా 7వ వదిన గుమ్మం తలుపు తీసి, ఏంటమ్మా ఆడపడుచు ఇలా వచ్చావు అని అడిగింది. అప్పుడు వదినా వదినా, నేను గౌరీమాతను పూజించాలి అనుకుంటున్నాను, నీ పట్టు చీర, నీ పట్టు రవిక, బంగారపు కడియాలు ఇస్తావని వచ్చాను అని చెప్తుంది. అప్పుడు 7వ వదిన, ఇస్తాను గాని చీరకి పసుపు పూయకూడదు, రవికకి గంధం పూయకూడదు, బంగారపు కడియాలు సొట్టలు పడకూడదు, అలా జరిగితే నీ రక్తాన్ని నేను బొట్టుగా పెట్టుకుంటానని చెప్తుంది. దానికి ఆడపడుచు సరే అంటుంది. సరే నేను పనిలో ఉన్నాను, అక్కడున్నాయి తీసుకో అంటుంది. చీర, రవిక, బంగారపు కడియాలు తీసుకొని వచ్చి 8 రోజులు కూడా కాళ్ళకు పసుపు పూయకుండా, మెడకు గంధం పెట్టుకోకుండా గౌరీమాత పూజలో కూర్చుంది. 9వ రోజు చుట్టూ ఉన్న మహిళలు కాళ్ళకి పసుపు పూయకుండా, మెడకి గంధం పెట్టుకోకుండా, బిస్తీ గీయకుండా గౌరీమాత ఆట ఆడితే గాడిదకు పుడతావు అని ఏడిపిస్తారు. చేసేది ఏమీ లేక కాళ్ళకి పసుపు, మెడకి గంధం పూసుకుంటుంది, బిస్తి గీస్తుంది, చెమ్మచెక్కలు ఆడుతుంది. చీర, రవిక, బంగారపు కడియాలు తీసుకువచ్చి వదినకు ఇస్తుంది. వదిన, నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు తీసుకోలేను, ఆ వంకికి పెట్టి వెళ్ళు అని చెప్తుంది. అలాగే అని చెప్పి ఆ వంకికి పెట్టి వెళ్ళిపోతుంది. పనంతా అయిపోయాక వదిన చూసుకుంటే చీరకి పసుపు అంటుకుంటుంది, రవికకి గంధం అంటుకుంటుంది, బంగారపు కడియాలు చుట్టలు పోయాయి. అయ్యో, నేను అన్నంత పని జరిగింది అని వదిన అనుకొని ఆ చీరని ఇంకా నలిపి చింపేసి, కడియాలు ఇంకా చుట్టలు పడేలాగా చేసి తలకి కట్టుకొని మంచం ఎక్కి పడుకుంది. పొలం నుంచి భర్త వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉంటుంది. ఏం జరిగింది అని భర్త అడగ్గా, మీ చెల్లెలు చూడండి ఏం చేసిందో, మీ చెల్లెల వల్ల నా చీర చిరిగిపోయింది, నా కడియాలు వంకరపోయాయి, నాకు తలనొప్పి వస్తుంది, మీ చెల్లి రక్తం బొట్టుగా పెడితే మాత్రమే నా తలనొప్పి పోతుంది అని చెప్తుంది. భర్త చేసేదేమీ లేక పొద్దున్నే అన్నం మూట కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలోకి వెళ్ళి గద్ద రక్తాన్ని తీసుకొచ్చి భార్యకు బొట్టుగా పెడతాడు. ఆమె సంతోషంతో లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవని తీసుకొని మెట్లవారి బావికి నీళ్ళకు పోతుంది. అక్కడున్న మహిళలందరూ కలవారి కోడలు గద్ద రక్తం బొట్టుగా పెట్టుకొచ్చింది అని నవ్వుతారు. అది విన్న 7వ కోడలు కోపంతో చిందులు తొక్కుతూ కడవని అక్కడే పడేసి ఇంటికి వచ్చి తలకు కట్టుకొని పడుకుంటుంది. పొలం నుంచి వచ్చిన భర్త మళ్ళీ ఏమైంది అని అడగ్గా, మీరు నాకు గద్ద రక్తం బొట్టుగా పెట్టారు కాబట్టి నాకు తలనొప్పి తగ్గలేదు, నాకు మీ చెల్లెల రక్తాన్ని బొట్టుగా పెడితేనే తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. అప్పుడు చేసేదేమీ లేక భర్త పొద్దున్నే అన్నం మూట కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలోకి వెళ్ళి ఒక కుందేలు రక్తాన్ని తీసుకెళ్ళి బొట్టుగా పెడతాడు. అప్పుడు 7వ కోడలు సంతోషంగా లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవ పట్టుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళగా అక్కడున్న మహిళలు, కలవారి కోడలు నిన్న గద్ద రక్తం ఇవాళ కుందేలు రక్తం పెట్టుకొచ్చింది ఏంటో అని నవ్వుతారు. అది విన్న కోడలు కోపంతో కడవాకడ పడేసి చిందులు తొక్కుతూ ఇంటికి వెళ్ళి తలకి కట్టుకొని పడుకుంటుంది. పొలం నుంచి వచ్చిన భర్త మరల ఏమైంది అని అడగ్గా, మీరు నిన్న గద్ద రక్తం, ఈరోజు కుందేలు
కుందేలు రక్తం తెచ్చి బొట్టుగా పెట్టారు, అందుకే నాకు తలనొప్పి తగ్గలేదు. మీ చెల్లెలి రక్తం పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. అప్పుడు చేసేదేమీ లేక మిగిలిన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెల్లిని అత్తవారింటి దగ్గర దింపి వస్తాను అని చెప్పి అన్నం మూట కట్టుకొని, అన్నంతో పాటు నల్ల నువ్వులు కూడా మూట కట్టుకొని చెల్లిని తీసుకొని అడవికి బయలుదేరుతాడు. చెల్లెలు దారి మార్గంలో ఏంటన్నయ్య అడవిలోకి వచ్చాము అని అడిగితే, లేదమ్మా వర్షాకాలం కాబట్టి చెట్లన్నీ పెరిగి అలా కనిపిస్తుంది అంటాడు. సరే అని కొంత దూరం వెళ్ళాక చెల్లెలు అన్నయ్య ఆకలేస్తుంది అని అడగ్గా కూడా తెచ్చిన అన్నం మూట ఇచ్చి అన్నం తినమంటాడు. అన్నం తిన్నాక చెల్లెలు అన్నయ్య నిద్రొస్తుంది అంటే చెట్టు కింద పడుకోమ్మా అంటాడు. ఆ చెల్లెలు పడుకున్న తర్వాత నల్ల నువ్వులు తల మీద పెట్టి ఒత్తగా ఆ చెల్లెలు గాఢ నిద్రలోకి వెళ్తుంది. అప్పుడు ఇదే అదునుగా చూసి చెట్టు పైకి ఎక్కి మొదట సూదిని వేస్తాడు. చెల్లెలు చనిపోదు. తర్వాత దబ్బనం వేస్తాడు. చెల్లెలు చనిపోదు. తర్వాత కత్తిని వేస్తాడు. నరాలు పటపట అని చెల్లెలు చనిపోతుంది. కిందకి దిగి చెల్లెలు చనిపోయిందా లేదా అని చూసుకొని చెల్లెలి రక్తాన్ని తీసుకెళ్ళి భార్యకి బొట్టుగా పెడతాడు. ఆమె సంతోషంతో లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవని తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న మహిళలు చూసి కలవారి కోడలు మొన్న గద్ద రక్తం, నిన్న కుందేలు రక్తం, ఇవాళ మనిషి రక్తం పెట్టుకొచ్చింది అనుకుంటారు. 7వ కోడలు సంతోషంతో కడవ నిండా నీళ్లు ఇంటికి తెచ్చి పంచభక్ష పరమాణాలు వండుకొని తింటుంది. ఇది ఇలా ఉండగా అడవిలో అమ్మాయి తల పూలవనం, పొట్ట బావి, కాళ్ళు పాకాళ్ళు, పాదాలు చాంతాళ్ళుగా మారాయి. కాశీయాత్ర పూర్తి చేసుకొని అడవి మార్గంలో తిరిగి వస్తున్న రాజదంపతులకి ఆ పూలవనం కనిపిస్తుంది. మన అమ్మాయికి పూలంటే ఇష్టం కదా అని తల్లి పూల చెట్టు మీద చేయి వేస్తుంది. అప్పుడు ఆ పూల చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీ చేయి కందేను, తాకకు తాకకు ఓ అమ్మ, తాకితే నీ చేయి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య పడవడిచిపోయే కదా అని అంటుంది. ఇదేంటి చెట్టు ఇలా అంటుంది అని అనుకుంటుంది. తండ్రి కూడా చెట్టు మీద చెయ్యి వేస్తాడు. ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చేయి కందేను, తాకకు తాకకు ఓ నాన్న, తాకితే నీ చేయి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య పడబిడిచిపోయే కదా అని అంటుంది. ఆ రాజదంపతులకు ఏమీ అర్థం కాక ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమె భర్త, అత్తమామలు, 7 అన్నదమ్ములను, 7 వదినలను పిలిపిస్తారు. అందరూ చేయి వేయగా ఇదే చెప్తుంది. చివరగా 7వ అన్నయ్య చెట్టు మీద చేయి వేయగానే ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చేయి కందేను, సూది పోటు సురసుర, దబ్బనం పోటు దడదడ, కత్తి పోటు కరకర, పాపకారి వదిన చెప్పబట్టే కదా దోషకారి అన్నయ్యవి పొడబడిచిపోయావు అంటుంది. తర్వాత 7వ వదిన చెట్టు మీద చేయి వేయగానే ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదినవు నువ్వు చేయబట్టే దోషకారి అన్నయ్య పడబడిచిపోయాడు కదా అని అంటుంది. జరిగిన విషయం అంతా తెలుసుకున్న రాజదంపతులు కుమార్తె కోసం పరమేశ్వరుడికి తపస్సు చేస్తారు. వారి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై, మీ కూతురు కాళ్ళకి పసుపు పూసుకోకుండా, గంధం పెట్టుకోకుండా, బిస్తి గీయకుండా గౌరమ్మ ఆట ఆడింది. ఆ దోషం వలన ఇలా జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి దసరా రోజున 9 రోజులు పూజ జరిగిన అక్షింతలు తీసుకొచ్చి చల్లితే మీ కూతురు బతుకుతుంది అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అదృశ్యం అవుతారు. రాజదంపతులు కుటుంబం ఇంటికి వెళ్ళి దసరా వరకు వేచి ఉండి 9 రోజులు పూజ జరిగిన అక్షంతలు తెచ్చి చల్లగా 16 సంవత్సరాల బాలకుమారి బతికి వస్తుంది. ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. పార్వతీ పరమేశ్వరులు కృప పొందిన ఈ బతుకమ్మ పుణ్యాత్మురాలు, ఎంతో పవిత్రురాలు. ఈశ్వరుని కృపా కటాక్షాలు పొందిన ఈ బతుకమ్మనే మనం బతుకమ్మ పండుగగా జరుపుకుంటున్నాము. ఈ కథ విన్నవారు, చెప్పిన వాళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సిద్ధిస్తారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.